తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, జ్యోతిష నిపుణులు, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత అష్టోత్తర శతనామావళిలో 49 నామాలు పూర్తి చేసుకున్నాం. 50వ నామంలో విశేషం చెప్పండి. 50వ నామంలో కూడా విశేషాలు పూర్తిగా ఉన్నాయండి. ఏ నామంలో విశేషం లేదు, నామంలో లేవని. వందారు జన సందోహ వందితాయే నమో నమః. మళ్ళీ ఒకసారి చెప్పండి. వందారు జన సందోహ వందితాయే నమో నమః. వందితాయై నమో నమః అంటే అమ్మవారు నమస్కరింపబడుతోంది జనాల చేత. ఎటువంటి జనాలంటే పురుషులలోన పుణ్య పురుషులు వేరయ్యారు మనకి. అలాగే జనాల్లో కూడా నమస్కరింపబడేటువంటి జనాలు కొంతమంది ఉంటారు. మనకి ఎదురుకుండా ఒక పండితుడు వస్తాడు, ఒక మంచి కళాకారుడు వస్తాడు, నమస్కారం అంటాం. అందరికీ చెప్పంగా, మిగతా వాళ్ళకి బాగున్నారా అంటాం. పెద్ద పెద్ద పండితులు కళాకారులు వస్తే నమస్కారం చేస్తాం. అటువంటి వందారు జనాలు వాళ్ళు, అంటే వందనం చేయదగ్గ అర్హత ఉన్నటువంటి జనాల చేత, జన సమూహాల చేత, అది కూడా సందోహ వందితాయే నమో నమః. అంటే ఉన్న జనాలందరిలో కూడా ఉత్తమోత్తమైనటువంటి భక్తుల చేత, భక్తులు చాలామంది ఉంటారు, ఉత్తమ భక్తి జాతికి చెందినటువంటి భక్తుల చేత ఆవిడ నమస్కరింపబడుతోంది. అంటే వందనం చెయ్యాలన్నా కూడా ఒక అర్హత ఉండాలి. ఒక అర్హత ఉండాలి. ఊరికే గుళ్ళల్లోకి వెళ్ళి ఇట్లా చేతులు రెండు నమస్కారం పెట్టేసో లేకపోతే ఇలానో వెళ్తూ ఉంటారే, అలాంటి వాళ్ళ కళ్ళతోనో చేస్తూ ఉంటారు. ఈ మధ్య చాలా ఇలా కూడా చెప్తున్నారు. ఇవన్నీ ఏమిటంటే కాలదోషం బట్టి అమ్మవారికి పిజ్జా ఎందుకు పెట్టకూడదు, రోజు అరటిపళ్ళు పెడితే బోరు కొట్టదా అనేటువంటి వ్యాఖ్యానాలు మన తెలుగు సినిమాల్లో కూడా వచ్చినాయి. ఇవన్నీ ఏమిటంటే హాస్యానికి చెప్పుకున్నా కూడా దేవతల మీద మనం ఒక స్థాయి వరకే మాట్లాడుకుంటే బాగుంటుంది. అందుకని అమ్మవారు ఏ స్థాయికి చెందిన జనాల చేత ఆవిడ నమస్కరింపబడుతోంది అంటే వందారు జన సందోహ వందితాయే నమో నమః. అద్భుతమైన నామం. అంటే వాళ్ళని చూసే అందరూ నమస్కరిస్తూ ఉంటారు, వాళ్ళు మళ్ళీ అమ్మవారిని చూసి నమస్కారం చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జన అనే పదం ఒకటి ఉందండి సంస్కృతంలో. ఒక్కొక్క అక్షరాన్ని చూస్తే మనకు మతిపోతుంది. అందుకే అమ్మవారు మాతృకావర్ణ రూపిణి అంటారు. 50 అక్షరాలు ఉంటే 50 అక్షరాల్లోనే అమ్మవారు ఉంది. అకారాది చకారాంత పర్యంత అనమాట. అకారాది చకారాంతంలో ఆవిడే ఉంది. అందుకని తెలుగు మాట్లాడే వాళ్ళు అమ్మవారితో మాట్లాడుతున్నట్టే లెక్క, అమ్మవారిని స్తుతించినట్టే లెక్క. అన్ని అక్షరాలు ఆవిడవే కదా. అకారాది చకారంత పర్యంతం అంటే ఈ తెలుగు అక్షరాల్లోనే అంటారా? వేరే అంటే ఈ తెలుగు అక్షరాలని మనం హిందీలో కూడా ఇలాగే పలుకుతాం, ఆ ఈ ఊనే పలుకుతాం. ఇంగ్లీష్లో అయితే అలా పలకం. అందుకని ఆంగ్ల భాషకి అమ్మవారికి దూరం, ఆంధ్ర భాషకి అమ్మవారికి అతి దగ్గర. ఆ ఆంధ్ర భాషలో ఉండేటువంటి మూలాలు ఏమిటంటే సంస్కృతము హిందీ లిపి ఒకటే, కానీ భాష కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కానీ దానికి చాలా దగ్గరగా వచ్చినటువంటి భాష మన తెలుగు మాట్లాడినప్పుడు చూడండి, తెలుగు భాష తేనెలుకుతూ ఉంటుందంటారు. జనని సంస్కృతంబే సకల భాషలకు అని ఒకటి ఉంది. జనని సంస్కృతంబే సకల భాషలకు. తెలుగుకు కూడా తల్లి సంస్కృతమే, హిందీకి కూడా తల్లి సంస్కృతమే, తమిళంకి కూడా సంస్కృతమే తల్లి, కన్నడ కూడా దగ్గర అన్ని భాష సకల అంటే జనని సకల భాషలకు సంస్కృతంబే అన్నారు కనుక అన్ని భాషలకి సంస్కృతమే తల్లి. ఎందుకంటే సంస్కృతం ఎలా వచ్చిందంటే మామూలుగా రాలేదుగా, మహేశ్వర సూత్రాల నుంచి వచ్చింది. ఆయన డమరుకం వాయించినప్పుడు 14 మహేశ్వర సూత్రాలు వచ్చినాయి, దాంట్లోంచి అక్షరాలు పుట్టినాయి. ఆ అక్షరాలన్నీ అమ్మవారు 50 అక్షరాలుగా పేర్కొంది. మహేశ్వర సూత్రాలు, మహేశ్వర సూక్తులు, 14 మహేశ్వర సూత్రాలు ఉన్నాయి. 14 మహేశ్వర సూత్రాలు ఉన్నాయి మనకి. ఒకసారి మాకు వివరిస్తారా? తప్పకుండాను. అదంతా కూడా మనం ఒక ఎపిసోడ్లో చెప్పుకుందాం. 14 మహేశ్వర సూత్రాలు ఏమిటి, వాటి యొక్క అక్షరాల యొక్క శబ్ద ప్రభావం ఎట్లా ఉంటుంది. అందుకని ఆ 14 మహేశ్వర సూత్రాల నుంచి వచ్చినటువంటి సంస్కృత భాష అన్ని భాషలకి జనని అని చెప్పడం ఒకటి. ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఒక పదాన్ని తీసుకొని మనం ఇప్పుడు వివరించుకుందాం. వందారు జన సందోహ వందితాయే నమో నమః. అంటే ఈ వందారు అంటే పండితులు ఉన్నారు కదా, పండితులకు ఎప్పుడు కూడా ఆత్మ యొక్క స్వస్వరూప జ్ఞానం తెలుస్తుంది. మామూలు వాళ్ళందరికీ ఆత్మ ఉన్నట్టే తెలియదు, వాళ్ళ మనసు చెప్పిన ప్రకారం పోతూ ఉంటారు. నిజంగా తత్వాన్వేషణ చేసినటువంటి పండితులకి వాళ్ళకి
ఎందుకని జనం ఇట్లా అంటే జా నా అంటే వాళ్ళకి అర్థం తెలుస్తుంది. జన్మించింది ఎందుకో వాళ్ళకి తెలియదు. జా అంటే జన్మ అండి, నా అంటే తెలియకపోవటం, అదే జన. ఎంత అద్భుతంగా, అసలు విచిత్రంగా. సంస్కృతం అంటేనే అద్భుతం అండి. ఒక్కొక్క అక్షరాన్ని మనం తీసి చూసుకుంటే ఈ భాషలో ఇంత అమృతతత్వము, ఇంత నిగూఢార్థాలు, ఇన్ని ధాత్వార్థాలు, ఇన్ని విశేషాంశాలు ఉంటే ఈ భాషని, మృత భాషని పక్కన పెట్టి ఇతర భాషల్ని మనం అభివృద్ధి చేసుకుంటూ ఉంటే అది భారతదేశానికి పట్టిన దురదృష్టము, దుర్గతి అని చెప్తాను నేనైతే. సంస్కృతాన్ని మూలన పెట్టినటువంటి ఏ దేశమైనా కూడా అది ఉన్నత మార్గంలో ప్రవహిస్తున్నట్టు పయనిస్తున్నట్టుగా లెక్క కాదు. ముఖ్యంగా భారతదేశం పుట్టిల్లు కదా సంస్కృతానికి. మరి ఋషులందరూ ఎంత కష్టపడి భారతావనిని ఇంత అద్భుతంగా తయారు చేశారు. ఆర్యావర్త దేశం కదా మన భారతదేశం. దీంట్లో సంస్కృతం లేకపోతే ఎలా మరి? సో సంస్కృత భాషలో ఉన్నటువంటి ఒక చిన్న పదం తీసుకుంటేనే మనకి ఇంత జా అంటే పుట్టుక, నా అంటే తెలియకపోవటం. ఇది పండితులకే. వందారు జన సందోహ వందితాయనమా. పండితులైన వాడికి తను ఎందుకు పుట్టాడో తనకు తెలియదు. మిగతా వాళ్ళందరూ నేను చాలా కోటీశ్వరుని, నేను ఎందుకు పుట్టానంటే ఇవన్నీ అనుభవించడానికే అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అజ్ఞానం. పండితులకు తెలుసు నేను ఎందుకు పుట్టానో నాకు తెలియదు, కానీ ఆత్మ యొక్క స్వరూపాన్ని దర్శించుకొని, నా ఆత్మ యొక్క స్వరూపాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని దర్శించుకొని పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి. పర అంటేనే ఉత్కృష్టమైనటువంటి, సర్వోత్కృష్టమైన విషయాన్ని పర అంటారు. సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మ దగ్గర నుంచి నేను వచ్చాను, ఆ ఆత్మ దగ్గరికి తిరిగి నేను వెళ్ళాలి. ఎందుకంటే నేను ఎందుకు పుట్టానో నాకు తెలియట్లేదు అనుకునేటువంటి ఒక ఆత్మజ్ఞానము ఏ పండితుడికి ఉంటుందో అటువంటి పండితుల చేత అమ్మవారు వందితాయే నమో నమః, ఆవిడ నమస్కరింపబడుతోంది. అందుకని చూడండి పరదేవత అంటారు. పరదేవత సంపూర్ణ అర్థం చూడాలంటే నామానికి మనము జన అంటే జన్మ ఎందుకో తెలియనటువంటి ఒక అర్థం వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వందారు జనాలని చెప్తున్నారు. వందారు అంటే పుణ్య జనాలు కొంతమంది ఉంటారు. వాళ్ళు పుణ్యం చేసుకొని వాళ్ళ జన్మ ఎందుకు, మానవ జన్మ మనకు ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. కానీ ఎందుకు వచ్చింది, నేను ఎలా వచ్చాను అనే విషయం చాలామందికి అర్థం కాదు. ఎందుకంటే మనం తల్లి గర్భంలో ఉన్న కాసేపే మనకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది. ఎప్పుడైతే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చేసామో పూర్వజన్మ జ్ఞానం పూర్తిగా నశిస్తుందని మాయతోనే పోతుంది. పూర్వజన్మ జ్ఞానం పూర్తిగా నశించిన తర్వాత భూలోకంలోకి వస్తాం కనుక అప్పటి నుంచి మనకి ఎదురుకుండా మన అమ్మ నాన్న కనిపిస్తుంటే వాళ్ళతోనే మన జీవితం ఉంటుంది. అయితే పూర్వజన్మ జ్ఞానం అనేది మనకు ఉండదు. ప్రస్తుత జ్ఞానం, కర్మలు మాత్రం అంటుంటాయి. కర్మలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ కర్మలు అనేవి మనకి వెనకాల వీపు మీద మూటలాగా పెట్టి భగవంతుడు పంపిస్తాడని మనకు ఉంది. సంచిత కర్మలన్నీ వెనకాల పెట్టుకునే వస్తాం మనం. అయితే ఇక్కడ నామంలో వందారు జన సందోహ వందితాయే నమో నమః అంటే ఈ వందారు జనాలు అనేటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు పుణ్యజనాలు అని చెప్తున్నారు. అంటే వాళ్ళే వందింపబడేటువంటి స్థానంలో ఉన్నటువంటి జన సమూహాల చేత అమ్మవారు నమస్కరింపబడుతోంది. అంటే ఈ పుణ్యజనాలు ఎటువంటి వారు వందారు జనాలు అంటే వీళ్ళకి నవవిధ భక్తులు తెలిసిన వాళ్ళుట. వీళ్ళు అంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, చింతనము ఇవన్నీ చాలా ఉన్నాయి కదా మనకి. ఈ నవవిధ భక్తులు ఏవేవైతే ఉన్నాయో ఈ నవవిధ భక్తులన్నిటినీ కూడా ఆరాధించి, అంటే బాగా సమానంగా వీటన్నిటినీ కూడా ఆచరించి వాళ్ళు వాళ్ళ యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకోవటానికి అన్వేషణ చేస్తున్న వాళ్ళు వందారు జనులట. అటు జన్మరహస్యం తెలుసుకోవటానికి జాన అని చెప్తున్నాం కదా మనం. జన్మ ఎందుకో తెలియకుండా ఉండి జన్మించి ఆ జన్మరహస్యం తెలుసుకోవటానికి వాళ్ళు ఎంతో, అంటే శ్రవణము, మననము, స్మరణము, చింతనము ఇవన్నీ కూడా నవవిధ భక్తుల్లో ఆచరించి అన్వేషిస్తూ ఉన్నటువంటి జనాల చేత అమ్మవారు నమస్కరింపబడుతోంది. అంటే అమ్మవారికి నమస్కరించే పండితులు కూడా ఏ స్థాయి వాళ్ళుగా ఉన్నారో, ఏ స్థాయిగా ఉండాలో కూడా మనకి నామం సందేశం ఇస్తుంది. అంటే అమ్మవారికి నమస్కారం పెట్టడం అందరికీ ఆబాల గోపాలానికి అర్హత ఉంటుంది. కానీ అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి. అమ్మవారు అర్హత అందరికీ ఇస్తుంది తనని సేవించడానికి. కాకపోతే ఒక స్థాయిలో వెళ్ళేసేసి ఆవిడకి నమస్కరిస్తే దాని యొక్క ఆ నమస్కారం యొక్క విలువ, శక్తి వేరు. ఏదో వెళ్ళామా, గుడికి వెళ్ళామా, నమస్కారం చేశామా అంటే అది పెద్దగా అంటే మనం చెప్పుకోదగ్గ అంశంగా ఉండదు. నమస్కారంలో ఒక సంస్కారం ఉండాలి, ఒక విలువ ఉండాలి, దానికి ఒక శక్తి కూడా ఉండాలి. అంటే హృదయానికి దగ్గరగా రెండు చేతులు జోడించి ఇలా పెట్టడంలో
మన హృదయాన్ని పూర్తిగా అమ్మవారికి సమర్పిస్తున్నాం అనేటువంటి ఒకానొక అంజలి భావన, అది నమస్కారం. అలా చేయగలిగేటువంటి భావాత్మకమైనటువంటి ఒక భావన ఉన్నవాళ్ళు, అంటే భావాత్మకత అనేది ఉండాలి గుడికి వెళ్ళినప్పుడు. ఉన్నప్పుడు వాళ్ళు వందార్జునులుగా కొంతవరకు అవ్వగలుగుతారు. ఆ జన అనే పదానికి మనం చెప్పుకున్నాం గనక ఎవరైతే పండితులుగా ఉండి జన్మరహస్యాన్ని అన్వేషిస్తూ ఉన్నారో వాళ్ళ చేత అమ్మవారు నమస్కరింపబడుతోందనేది ఈ నామం యొక్క సంపూర్ణ అర్థం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.